ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామమున మీ అందరికీ వందనాలు. గడిచిన రాత్రంతా ప్రభు మనల్ని మన కుటుంబాన్ని కాచి కాపాడి మనకు నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభువునికే సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. దైవ జనాంగమా, ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం. దానిలో 10వ భాగం మాత్రము విడవబడినను అదియును నాశనమగు. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలి ఉండు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టు. ప్రైజ్ ది లార్డ్. దేవ జనాంగమా, చెట్టు కొట్టివేయబడిన తర్వాత అది ఒక మొద్దులాగా మనకు కనబడుతుంది. మొద్దు అనగా ఇక దాని జీవాన్ని అంతా కూడా అది కోల్పోయినటువంటి స్థితి. దాని కొమ్మలు, ఆకులు, ఫలాలు, చివరికి దాని కాండము కూడా కత్తిరించబడి నరకబడి అది కేవలం ఎండిన ఒక మొద్దులాగా అది కనబడుతుంది. ఇక దానిలో ఏమాత్రం కూడా జీవం అనేది మనకు ఉండదు. ఏమాత్రం కూడా ఇక అది ఫలిస్తుందో ఫలించదో అనే ఆశ కూడా మనకు కలగదు. కారణం, అది పూర్తిగా కొట్టివేయబడింది, పూర్తిగా నాశనం చేయబడింది. కానీ భక్తులు అంటూ ఉన్నారు, అది పూర్తిగా నాశనం చేయబడిన తర్వాత కూడా ఆ యొక్క ఎండిపోయిన మొద్దులో నుండి మరలా పరిశుద్ధమైన చిగురు నేను పుట్టిస్తాను. ప్రైజ్ ద లార్డ్. దైవజనాంగమా, మన వ్యక్తిగత జీవితంలో కూడా అనేకమైన ఆశలు మనం కోల్పోయి నిరాశలో మనం ఉన్నాం. ఎక్కడి నుండి కూడా మనకు సహాయం కలగడం లేదు. మన కొమ్మలు, ఫలములు అన్నీ కూడా రాలిపోయాయి, ఎండిపోయాయి. మన కాండము అనగా మన యొక్క సహాయము కూడా ఆగిపోయింది. ఇక ఇప్పుడు మనము చివరిగా ఒక మొద్దులాగా మనం కనబడుతున్నాం. ఈ మొద్దులో నుండి ఏమీ మనం ఆశించలేమండి. ఎండిపోయిన అనుభవం అది, మోడు బారిపోయిన అనుభవం అది. ఎన్నో ప్రయత్నములు చేసి చేసి విఫలమైపోయినటువంటి అనుభవం అది. అరే, ఏమిటిగా నాకు భవిష్యత్తు లేదని, భవిష్యత్తు మీద ఎలాంటి ఆశలు కానీ కోరికలు కానీ లేనటువంటి స్థితి అది. మొద్దు ఎండిపోయినటువంటి అనుభవం అది. ఇక జీవం కలుగుతుందో కలగదో తెలియని పరిస్థితి, పూర్తిగా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి. కానీ వాక్యంలో ఉంటుంది కదా, అలాంటి పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితుల నుండి దేవుడు మరలా ఒక నూతనమైన చిగురును పుట్టించగలుగుతాడు. ప్రైజ్ ద లార్డ్. ఆశలన్నీ కోల్పోయిగా ఏమీ లేదు అనే స్థితికి మనం వచ్చేసాం. మొద్దు అంటే ఏమీ లేని స్థితిగా, జీవమే లేని స్థితి. అది పూర్తిగా నరికివేయబడింది, పూర్తిగా దాని మట్టుకు నరికివేయబడింది. ఇక ఆశలు లేవు, నా జీవితం ఇక వ్యర్థము అని అనుకునేటువంటి స్థితిలో నుంచి మనము దేవుని వైపు చూడగలిగితే, ప్రభు వైపు మనము చూడగలిగితే, ఎండిపోయిన అనుభవంలోని మరలా ఒక నూతనమైన చిగురును పుట్టించగలిగిన సమర్థుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. దైవజనాంగమా, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడు, నీ జీవితంలో కూడా ఇలాగా ఒక ఎండిపోయిన అనుభవము గుండా, అన్ని కోల్పోయిన అనుభవము గుండా వెళుతున్నావేమో. ఈ ఉదయకాలం కొమ్మలు నరికివేయబడ్డాయి, ఫలములు నరికివేయబడ్డాయి, కాండము నరికివేయబడింది, మొద్దు వలె నువ్వు మార్చబడ్డావు. ఇక ఆశ లేదు నీకు. ఇక నేను మరలా చిగురేస్తానని ఆశ, మరలా కోల్పోయినటువంటి ఆ ఆనందాన్ని, కోల్పోయిన ఆరోగ్యాన్ని, కోల్పోయిన ఆ యొక్క కుటుంబ బంధాలను మరలా నేను పొందుకోలేనేమో అని ఈ ఉదయకాలం నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. నీ భర్తతో తగాదాలు, నీ పిల్లలు ముఖము చూడలేకపోతున్నావు, నీ ఉద్యోగము కోల్పోయావు, అనుకున్నవన్నీ కూడా విఫలమైపోతున్నాయి, ఆశలు లేవు, ఆశలన్నీ కోల్పోయినటువంటి స్థితిలోనే ఉన్నావు.
దైవ జనాంగం, ఈ ఉదయకాలం ఎండిపోయిన అనుభవంలో ఉన్నటువంటి నీవు జీవము కలిగినటువంటి జీవదాత అయినటువంటి యేసు వైపు నువ్వు చూడగలిగితే మరలా బ్రతికించగలిగినటువంటి సమర్థుడు, మరలా స్థితిగతులు మార్చగలిగిన సమర్థుడు, నీ పరిస్థితులను తారుమారు చేయగలిగిన శక్తివంతుడైన యేసు వైపు ఈ ఉదయకాలం నువ్వు చూడగలిగితే నువ్వు ఎండిపోయిన ముద్దైన ఆ మొద్దులో నుండి మరలా నూతనమైన చిగురును పుట్టించగలిగిన సమర్థుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మనుషులతో సహాయం కాదు బిడ్డది. మనుషులెవరు కూడా అలాగూ చేయలేరు, కానీ సకలము సృష్టించిన సృష్టికర్త అయిన యేసయ్యకు సమస్తము సాధ్యం. మొద్దులాంటి నీ బ్రతుకును మరలా నూతనమైన చిగురును పుట్టించి మరలా మహావృక్షముగా మార్చగలిగిన సమర్థుడు. దేని గురించి నువ్వు కలవరపడకూడదు, నీ భవిష్యత్తును గురించి నువ్వు కలవరపడకూడదు, భయపడకూడదు. అన్ని చేయగలిగిన దేవుని వైపు నువ్వు చూడగలిగితే, అందుకే వాక్యములు ఉంది కదా, కలవరపడి కొండల వైపు నా కళ్ళు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది? భూమిని ఆకాశమును సృష్టించినటువంటి యెహోవా వలననే నాకు సహాయము కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. మొద్దు అయిపోయిన మనము, మోడు బారిపోయిన, ఎండిపోయిన మరలా బ్రతికించగలిగిన సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రవక్తలు అంటారు కదా, ప్రభువా మరలా మమ్మల్ని బ్రతికించవా, మరలా మమ్మల్ని పూర్వపు స్థితికి తీసుకుని రావా. కొంతమంది ఆధ్యాత్మికంగా కూడా ముందు ఎంతో ఫలించారు, ముందు ఎంతో ఫలములు ఫలించారు, ముందు ఎంతో పచ్చగా ఉన్నారు. ఇప్పుడు శత్రువు చేత వారు కొట్టివేయబడ్డారు. అనారోగ్యము చేత, కుటుంబంలో తగాదాల చేత, కుటుంబంలో కుమారుల బాధలు, కుమార్తెల బాధలు, అత్తమామల బాధలు, భార్యాభర్తల మధ్యలో సంబంధాలు సరిగా లేకపోవడం ద్వారా వారి ఆధ్యాత్మికమైనటువంటి వృక్షము కొట్టివేయబడింది. పేరుకు మందిరానికి వస్తున్నారు కానీ లోపల జీవము లేదు. పాట పాడుతున్నారు కానీ పాటలో జీవము లేదు, ప్రార్థనలో జీవము లేదు. కారణము వారు ఎండిపోయి కొట్టివేయబడి నరికివేయబడ్డారు. ఈ ఉదయకాలం ప్రభు మరలా మనకిస్తున్న ధైర్యం ఏంటి తెలుసా? ఆయన వైపు నువ్వు చూడగలిగితే మరలా నిన్ను బ్రతికించగలిగిన దేవుడై ఉన్నాడు. ఇదిగో వాక్యములో ఉంది కదా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన, వారి ముఖములు ఇక ఎన్నడూ లజ్జింపకపోవును. ఎవరైతే ఆయన తట్టు చూడగలుగుతారో ఈ ఉదయకాలం మరల మన తలలు పైకెత్త దేవుడై ఉన్నారు. మన సిగ్గును అవమానమును కొట్టివేసి మనకు ఘనతని ఇచ్చే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాలం ప్రభు వైపు మనం చూడగలిగితే ప్రభువే మనల్ని మరలా చిగురింపజేసి, మరలా ఫలింపజేసి, మరల అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభువే మనల్ని మలచి నడిపించును. ఆమేన్. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, కృపగల దేవానికి వందనాలు. అవును తండ్రి, మా జీవితంలో తండ్రి మేము నరికి వేయబడిన మొద్దులాగా మేము ఉన్నాము నాయన. అన్నీ కోల్పోయాం. మా కొమ్మలు నరికివేయబడ్డాయి, ఫలములు నరికివేయబడ్డాయి, కాండము నరికివేయబడింది. చివరికి భూమి మట్టుకు మేము కొట్టివేయబడ్డాము తండ్రి. మాలో ఏమాత్రము జీవము లేని పరిస్థితులు నాయన. ఆర్థికంగా మేము పడిపోయాం, మానసికంగా మేము పడిపోయాం, ఆధ్యాత్మికంగా కూడా మేము పడిపోయి ఎండిపోయాము నాయన. మాలో జీవము లేదిగా, మాలో ఆశలు లేవిగా, మేము మరలా పురోగతిస్తామనే ఆలోచన మాకు లేదయ్యా. మరలా మేము బయటికి వస్తామో రామో ఈ సమస్యల నుంచి, ఈ పోరాటంలో నుంచి మేము బయటకు వస్తామో రామో కూడా మాకు తెలియదు. కానీ ఉదయకాలం మీరు మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు. మీరు నా వైపు చూడగలిగితే నేను మరలా మీ స్థితిని మార్చే దేవుడనై ఉన్నాను. మరలా మొద్దులో నుండి చిగురును పుట్టించగలిగిన దేవుడనై ఉన్నానని ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతున్నారు. అవును తండ్రి, మీ వైపు చూస్తున్నాం. ఈ ఉదయకాలం ఎండిపోయినటువంటి తండ్రి, ముద్దులాగా ఉన్న మాలో ఒక నూతనమైన చిగురును పుట్టించండి. మరలా మేము ఫలించాలి, మరలా మా కొమ్మలు విస్తరించబడాలి, మరలా నూతనమైన అయా ఫలములు మేము ఫలించే చెట్టు వలె, వృక్షము వలె మీరు మమ్మల్ని తీర్చిదిద్దండి. ఆధ్యాత్మికంగా బలపరచండి, మానసికంగా బలపరచండి, ఆరోగ్యపరంగా బలపరచండి నాయనానికి స్తోత్రం.
అన్ని విధములుగా పచ్చని చెట్టు వలె మీరు మమ్మల్ని ఉంచండి. వాక్యములో ఉంది కదా, నేనైతే దేవుని మందిరములో నాటబడిన పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అవును తండ్రి, మాలో కూడా పచ్చదనాన్ని, నూతనత్వాన్ని ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని తీసుకుని వచ్చి మమ్మల్ని ఫలింప చేయమని వేడుకొనొచ్చు. ఇంకా ఎవరిని బలహీనులుగా ఉంటే వారిని మీరు ఒట్టి స్వస్థపరిచి బలపరచమని యేసు శక్తి కలిగిన ప్రభావము కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.